హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి వార్ వర్సెస్ కూలీ. రెండు చాలా బిగ్గెస్ట్ ఫిలిమ్స్. ఒక సైడ్ ఏమో హృతిక్ రోషన్ కమింగ్ విత్ జూనియర్ ఎన్టీఆర్, మరో సైడ్ లోకేష్ కనకరాజ్ కమింగ్ విత్ రజనీకాంత్. ఈ రెండు పిక్చర్స్ కి తెలుగు రాష్ట్రాల్లో కానీ టోటల్ ఇండియా వైడ్ చాలా మంచి క్రేజ్ ఉంది. అండ్ ఈ రెండు సినిమాలు మనకి తెలుగులోనేమో వార్ 2 వచ్చేసి నాగవంశీ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ కూలీ వచ్చేసి ఏషియన్ పిక్చర్స్ రిలీజ్ చేస్తుంది. అండ్ రెండు సినిమాలు August 14th రిలీజ్ అవుతున్నాయి. అండ్ కమింగ్ టు ద ప్రీ రిలీజ్ బిజినెస్, కూలీ వచ్చేసి డబ్బింగ్ పిక్చర్స్ లోనే హైయెస్ట్ ఎవర్ 44 crores ప్లస్ జిఎస్టీతో రికార్డ్స్ సృష్టించింది. తెలుగులో ఏ డబ్బింగ్ పిక్చర్ కి రానంత రేటు కూలీకి వచ్చింది. అది ఎందుకో మనందరికీ తెలుసు. లోకేష్ కనకరాజు ప్రీవియస్ ఫిలిం విక్రమ్ అండ్ తనకున్న ఎల్సీయూ టచ్ తో అండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో అవడంతో ఈ సినిమా ఒక తెలుగు మార్కెట్ యొక్క రైట్స్ చాలా హ్యూజ్ లెవెల్లో బిట్ అయినాయి. అరౌండ్ 44 crores ప్లస్ జిఎస్టీ అంటే మనకి అరౌండ్ 55 crores వరకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఏషియన్ సినిమాస్ వాళ్ళు తీసుకున్నారు. అండ్ వాళ్ళు కమింగ్ టు వార్ టూ వచ్చి మన నాగవంశీ గారు తీసుకున్నారు. ఆయన ఎన్టీఆర్ కి ఎంత పెద్ద హ్యూజ్ ఫ్యాన్. వార్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చి తెలుగు రాష్ట్రాల్లో అరౌండ్ 80 crores ప్లస్ జిఎస్టీ. 80 crores ప్లస్ జిఎస్టీ అరౌండ్ మనకు వచ్చేసి 90 crores వరకు డీల్ క్లోజ్ చేశారు. కూలీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి అరౌండ్ 80 to 90 crores ఒక గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేయాలి. అదే పనిగా వార్ 2కి వస్తే మనం వార్ 2 130 to 140 crores వరకు గ్రాస్ వసూలు చేస్తేనే వార్ 2 బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ కాలేదు, కానీ ఓవర్సీస్ లో 15 రోజుల ముందే రెండు సినిమాల యొక్క బుకింగ్స్ ఓపెన్ అయినాయి. అండ్ బుకింగ్స్ ట్రెండ్స్ చూస్తుంటే కూలీ వార్ 2ని కంప్లీట్ గా డామినేట్ చేసింది. కూలీ ఇప్పటి వరకు 1.3 million గ్రాస్ ని 150 షోస్ తో ఇప్పటి వరకు బుకింగ్స్ చేసింది. అదే వార్ 2 విషయానికి వస్తే వార్ 2 జస్ట్ 240K టికెట్స్ మాత్రమే బుక్ అయినాయి. ఓవర్సీస్ లో కూలీ వార్ 2ని కంప్లీట్ గా డామినేట్ చేసింది. అది వేరియస్ రీజన్స్ అవ్వచ్చు. రజనీకాంత్ గారి క్రేజ్ అండ్ లోకేష్ కనకరాజ్ గారి క్రేజ్ యాడ్ అవడం వల్ల సినిమాకి చాలా హైప్ క్రియేట్ అయింది. అండ్ వాళ్ళు కమింగ్ టు ద వార్ 2 నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చాలా వరకు ఇంప్రెస్ చేయలేకపోయింది. బట్ కిందటి వారం రిలీజ్ అయిన ట్రైలర్ ఒక మంచి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. ఫర్దర్ గా మనం చూస్తుంటే వార్ 2 ఓవర్సీస్ లో పికప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారి క్రేజ్ USA లో మనందరికీ తెలుసు. మన తెలుగు ఆడియన్స్ కు వచ్చేసరికి USA లో ఎప్పుడైనా తెలుగు ఆడియన్స్ తెలుగు ఫిలిమ్స్ ని ఒక 2-3 days ముందు నుంచే ఎక్కువ బుకింగ్స్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. సో వార్ 2 ఫ్యూచర్ లో 1.5 million పైన ప్రీమియర్స్ గ్రాస్ ని కలెక్ట్ చేస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నాకు తెలిసి ఇంకా కూలీ నుంచి ఏ ప్రమోషన్ కంటెంట్ రిలీజ్ అవ్వకపోవచ్చు మూవీ రిలీజ్ అయ్యేంత వరకు. బట్ వార్ 2 స్టిల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫుటేజ్ అండ్ సో మచ్ ఆఫ్ కంటెంట్ మెటీరియల్ టు డ్రాప్. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వార్ 2 నుంచి ఫర్దర్ గా ఇంకా చాలా ప్రమోషనల్ కంటెంట్ వస్తుంది. దానివల్ల సినిమాకి హైప్ మరింత పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూలీ ఒక బుకింగ్స్ సండే నుంచి ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వార్ 2 కూడా సిమిలర్ గా సండే ఆర్ మండే నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫ్లెడ్జ్ గా బుకింగ్ ఓపెన్ అవుతాయి.